ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. 2025 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మీ అందరికీ ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు కావు. ఈ ఫలితాలు మీకు 30 to 40% అనుకూలంగా ఉండవచ్చు, లేదా 100% అనుకూలంగా ఉండవచ్చు. నెగిటివ్ ఫలితాలని కంగారు పడకండి, పాజిటివ్ ఉన్నప్పుడు సంతోషపడకండి. జన్మజాతకంలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కేవలం మన యొక్క ఇతరులు మన క్యాలెండర్ని, మన జాతకాలని నమ్మే వాళ్ళ కోసం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగానే మనం చెప్తున్న విశేషాలు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్న విషయాన్ని గుర్తించండి. మరి సింహరాశి వారికి 2025 ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. 2025 ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి 1 to 31 డిసెంబర్ మధ్యకాలం ఉన్నటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఫలితాలు ఎలా ఉన్నాయి? వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటే ఏం గురుగారు అంటే ఈ సంవత్సరం వరకు ఫలితాలు చూసుకుంటారు వాళ్ళు. జన్మజాతకాలు ఉండవు వీళ్ళకి. 2025 ఎలా ఉంటుంది? జన్మజాతకంలో రాహు, బుధుడు ఇవన్నీ ఎలా ఉన్నా మాకు అవసరం లేదు. ద వేర్ ఈజ్ సన్, వేర్ ఈజ్ వీనస్, వేర్ ఈజ్ జూపిటర్, వేర్ ఈజ్ రాహు అండ్ శని, కేతు. వేరే విషయంలో వాళ్ళకి వెళ్ళరు. సో దే డోంట్ నీడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దెమ్ ఓన్ జన్మకుండలి. బట్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఇంతే. ఈ సంవత్సరం నాకు ఎలా ఉంది అంతవరకే. వాట్ ఈజ్ మై ద ఫేట్ ఇన్ మై లైఫ్ ఇన్ దిస్ ఇయర్. అప్పుడు ఇక్కడ వీళ్ళకి గ్రహాలని గమనించినప్పుడు కొంతవరకు అనుకూలత ఫలితాలే. మీనరాశి వారికి తప్పకుండా అనుకూలత ఫలితాలే కనబడుతున్నాయి. జూన్ వరకు అంటే సంవత్సరంలో సగం సంవత్సరం ఒక విపరీతమైనటువంటి రాజయోగం, రాణియోగం. మళ్ళీ ఆడవాళ్ళు ఇబ్బంది తిడతాను నన్ను. ఏమంటే రాజయోగం అంటారు, రాణియోగం ఉండదా అంటే మహారాణి యోగం, చక్రవర్తిత్వమైనటువంటి మహారాణి యోగం ఉంటుంది, అందులో సందేహం లేదు. వాళ్ళ రేపు అందరూ కూడా ఆడవాళ్ళ సామ్రాజ్యం ఎక్కువ ఉంది. ఈక్వాలిటీ, డ్రింకింగ్లో ఈక్వాలిటీ, స్మోకింగ్లో ఈక్వాలిటీ, ఉద్యోగంలో ఈక్వాలిటీ, బాధ్యతల్లో ఈక్వాలిటీ, అంటే ఈక్వాలిటీ అన్నింటిలో ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే కొన్ని సినిమాల్లో కూడా చూశాను, తప్పుగా అనుకోదు చెప్తున్నాను. ఏంది మనకి కాల్ బాయ్స్ ఉన్న విషయం కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. కాల్ బాయ్స్ అంటే ప్రస్తాంశం కాకపోయినా విషయం చెప్పాలి పద్నాలుగుగా. ఏంటి కొన్ని యూట్యూబ్ ఛానల్లో కాల్ బాయ్స్ ఉంటారట. ఇటువంటిది కూడా ప్రారంభమైందనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు దేనిలో కూడా తక్కువ కాదు అన్నట్టు సమానమే అని అర్థమైపోయింది నాకు. సమాజానికి కొంత మంచి చెప్పే ప్రయత్నం చేయాలి. సరే ఏదేమైనా సరే కొన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు అసలు ఆ పరిగెత్తడాలేంటో, ఆ ఎగరడాలేంటో నాకు అర్థం కాని పరిస్థితి. ప్రతిదీ పరిశీలిస్తాను నేను, ప్రతిదాన్ని పరిశీలిస్తుంటాను నేను. నిరంతరం పరిశోధనలో ఉంటాను నేను. ఎక్కడ జరిగినటువంటి విషయాన్ని తీసుకొని మంచిది కలుపుతూ మంచి చెప్పాలని. ఎక్కడైనా జారిపోతున్నప్పుడు, ఎవరైనా తప్పుతున్నప్పుడు ఇలాంటి వ్యక్తులు ఉంటారని చెప్పడం నా బాధ్యత. కాబట్టి సంఘంలో ఉన్నాను కాబట్టి 10 మందికి నేను పరిచయం కాబట్టి నన్ను 1,00,000 మంది చూస్తుంటారు కాబట్టి వారి కోసం నేను చెప్పాల్సిన బాధ్యత నాకు కాబట్టి చెప్తూ ఉంటాను. వీరికి జూన్ వరకు అప్రతిహతమైనటువంటి శుభయోగాలు, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకో, విద్యార్థికి పరిపూర్ణ విద్యాప్రాప్తి, ఆనందం యోగం, సంతాన యోగం, ఉన్నతమైనటువంటి ధనలాభం, ఉన్నతమైనటువంటి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇల్లు కొనడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం, సోదరులతో సఖ్యత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, కూరగాయలు పండించే వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు, వివాదాలన్నీ తొలగిపోతాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, వస్తులాభము, వాహన యోగము, మంది మార్బలం, రాజకీయ రంగంలో ప్రవేశం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభము, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంతో శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి ఈ సంవత్సరం మొత్తం టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. జూలై నుంచి పరిస్థితి ఏమిటి అంటే యావరేజ్. మీరు చేసిన పుణ్యకర్మ మీకు అనుకూలతని, మీరు చేసినటువంటి పాపకర్మ మీకు నష్టాన్ని, కష్టాన్ని మిగులుస్తుంది. తల్లిగారి అనారోగ్య సూచన, సోదరులతో లేనిపోని కంటు, అనవసర ఆస్తి పంపకాల వివాదాలు, విద్యార్థులు విద్యపైన నిర్లిప్తత, నిరాసక్తత లేదా బద్ధకం వల్ల విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం. యావరేజ్ ఫలితాలు అంటారు, నెగిటివ్ చెప్తున్నారంటే అనుకోకండి. ఇది ఉంది కాబట్టి కాస్త శ్రద్ధ పెడితే ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా కనీసం 3rd ర్యాంక్, 10th ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా శత్రువుల వలయంలో మీరు ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. మీ చుట్టూ శత్రువులే. మిమ్మల్ని ఎక్కడ లంచం ఇచ్చి మిమ్మల్ని పట్టించాలనేటువంటి ఆ నెపంతో రెడీగా ఉన్నారు చూడడానికి. మీ మంచితనం అక్కడ వారికి నచ్చట్లా, మీ బుద్ధి వారికి నచ్చట్లా,
మీరు చేసేటువంటి 10 మందికి సహాయ సహకారం నచ్చట్లే, వాళ్ళకి మీ యొక్క ప్రణాళికలు వాళ్ళకి సెట్ అవ్వట్ల, మీ టైం టేబుల్ క్రమశిక్షణ వాళ్ళకి నచ్చట్లేదు, కాబట్టి మిమ్మల్ని చెడగొట్టాలి. అలాగే మీ స్నేహితురాలు ఉంటుంది, బట్ షీఈ్ నాట్ హితురాలు, షీఈ్ హతురాలు, స్నేహతురాలు. అంటే మిమ్మల్ని ఏమార్చి వాళ్ళ అన్నయ్యతో ప్రేమ కలాపాలు దించడానికి వారు పరాయి ధర్మంలోంచి మిమ్మల్ని నెట్టుకొరొచ్చే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. మీరు పంపించినటువంటి ఫొటోస్ బ్లాక్మెయిల్ ద్వారా వచ్చి మిమ్మల్ని పడక సుఖం కోసం వెంపర్లాడిచే వెధవలు మీ హతులు అవుతారు. స్నేహతులు, స్నేహితురాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళతో ఇది సూచించబడుతోంది. అటువంటి హతురాళ్లతో కనుక మీరు దూరంగా ఉంటే మీ స్నేహితం అద్భుతంగా ఉంటుంది. ఇంకొకరితో, తల్లితో స్నేహితం, తండ్రితో స్నేహితం, సోదరుడితో స్నేహితం మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. వాళ్ళ హితం కాకుండా వేరే హతులతో కనుక మీరు వెళితే హత్య గావించబడతారు. జాగ్రత్త. ఇటువంటి ప్రమాద స్థాయి కనబడుతోంది, ఇక్కడ సూచించబడుతోంది. తల్లిదండ్రుల మాట విననుకోండి, అటువంటి వాళ్ళతో దూరంగా ఉంటారు. మీ విద్యలో రాణింపు ఉంటుంది, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగ అనుకూలత, విదేశాలు వెళ్ళగలుగుతారు, విదేశాల్లో స్థిర నివాసం ఉంటుంది, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు ఉంటాయి, రాజకీయంగా అభివృద్ధి ఉంటుంది, అనుకున్న పని సాధించగలుగుతారు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడగలుగుతారు. అలాగే పెట్టుబడి పెట్టే విషయం జాగ్రత్త ఉంటారు, జూదానికి లాటరీలకి దూరంగా ఉండగలుగుతారు. ఇదే మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. కాబట్టి మిగిలిన సమయంలో యావరేజ్ ఫలితాలు ఏంటి? మీరు పెద్దవాళ్లతో, కుటుంబ సభ్యులతో జాగ్రత్త ఉండండి. భార్యాభర్తల మధ్య రహస్యాలు పెట్టుకోకండి. మీ ఇద్దరూ ఓపెన్గా ఉండండి. మీ ఇద్దరూ విషయాల్ని పంచుకునే ప్రయత్నం చేయండి, అనుకూలతగా ఉంటుంది. అలాగే కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి. సహజ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉండవచ్చు. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి, సంతకాలు పెట్టకండి. కాబట్టి ఇలాంటి సూచనలు చెప్తూ మీకు శుభయోగం పొందాలని కోరుకుంటున్నాను. కాబట్టి జూలై నుంచి డిసెంబర్ వరకు సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. ఉద్యోగం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది, ప్రయాణ లాభం ఉంటుంది, తీర్థయాత్రలు ఉంటాయి. నైట్ పూట ప్రయాణం చేయకండి. డేలోనే మాత్రం తెల్లవారుజామున 4ంటికి బయలుదేరండి, పర్వాలేదు. డెస్టినేషన్కి 10ంటికి వెళ్ళారు, 12ంటికి వెళ్తారు. మల్టీ ట్రాన్స్పోర్టేషన్ వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి. మాస్ కాపింగ్ పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగం దాటుతుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ ఉద్యోగం ఉన్న కంగారు పడకండి. ఉద్యోగం తప్పకుండా మీకు ప్రాజెక్టులకు వెళ్తుంది. ప్రాజెక్టులో ఆన్సైట్కి వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంటుంది. వైద్యులు, వైద్య బృందాల వారి, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు. కొత్త వ్యాపారం ప్రారంభం చేయకండి, ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేయండి. కొత్త భాగస్వామి వ్యాపారాన్ని కలుపుకోకండి, ఉన్న వ్యాపార భాగస్వామితో కంటిన్యూ అవ్వండి. ఇలాంటివన్నీ కూడా యావరేజ్ ఫలితాలు చెప్పండి. కాబట్టి మిగిలినటువంటి 6 మాసాలు చాలా జాగ్రత్తగా ఉంటూ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తూ, లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ప్రార్థన చేస్తూ, భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, అలాగే రుద్రాభిషేకం, విష్ణు సూక్త పారాయణం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ప్రతిరోజు కూడా దేవాలయ సందర్శన మీకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.